నీచ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి లడ్డూపైనే విషం చిమ్మిన పాప చరిత్ర తెలుగుదేశానిది. రాజకీయాల కోసం దేవుని సైతం అడ్డు పెట్టుకునే దుర్మార్గ మనస్తత్వం ఆ పార్టీ నేతలది. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారికి చెందిన శ్రీవాణి ట్రస్టు పైన నిరాధార ఆరోపణలు చేసిన పచ్చమంద తాము అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టును తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించింది. అలా పదే పదే ప్రకటించిన వారిలో ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన నేతృత్వంలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపైన దర్యాప్తు కూడా జరిపించారు. అందులో ఎలాంటి అవకతవకలు లేవు కాబట్టే రద్దు చేస్తాము అన్న ట్రస్టునే కళ్ళకద్దుకొని దాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడి పేరును ఎంపిక చేశారు చంద్రబాబు. ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలు జరుగుతున్నాయని, తాను వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసి పారేస్తానని అన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ గా పదవిలో కూర్చున్న వెంటనే శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే దళిత, బీసీ, గిరిజన, మత్స్యకార గ్రామాల్లో ఉన్న ఆలయాల పునరుద్ధరణ, కొత్తగా ఆలయాల నిర్మాణాలకు నిధులు అందించడం ద్వారా ఆధ్యాత్మిక సేవ చేయడమే. శ్రీవాణి ట్రస్టుకు ఆదాయం ఎలా వస్తుందంటే, ఈ ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు 10,500 రూపాయలు చెల్లిస్తే 10,000 రూపాయలు ట్రస్ట్ ఖాతాలో జమవుతుంది. 500 రూపాయలకు వీఐపీ దర్శన టికెట్ను ఇస్తారు. దాంతో ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తుడు ఏడుకొండల వాణ్ణి దర్శించుకుని జన్మ ధన్యమైందనుకుంటారు. నిజానికి ఈ ట్రస్ట్ కూడా 2018లో టీడీపీ హయాంలోనే మొదలైంది. కాకపోతే బాబు పాలనలో ఇది అంత యాక్టివ్గా కార్యక్రమాలేవీ చేపట్టలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆలయాల నిర్మాణాలకు, పాత ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేశారు. 2024 ఎన్నికలకు ముందు వరకు శ్రీవాణి ట్రస్టుకు 1,450 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఈ నిధులతో వైఎస్ఆర్సీపీ హయాంలో 176 కొత్త ఆలయాలను నిర్మించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు శ్రీవాణి ట్రస్ట్ నిధులను దారి మళ్లిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణ జరిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ట్రస్ట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలడంతోనే శ్రీవాణి ట్రస్ట్ రద్దు ఆలోచనను పక్కన పెట్టినట్లున్నారు. గతంలో అయితే తాము అధికారంలోకి వస్తే ట్రస్ట్ పేరు కూడా మారుస్తామన్నారు. ఇప్పుడు అందులోనూ వెనక్కి తగ్గి శ్రీవాణి ట్రస్ట్ పేరుతోనే కొనసాగిస్తున్నారు. కొత్తగా కొన్ని ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ నుండి నిధులు విడుదల చేయడానికి పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ను యథాతథంగా కొనసాగించడం అంటేనే అందులో తప్పులేవి జరగలేదని అంగీకరించడమే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఇక ఈ ట్రస్ట్ ద్వారానే వివిధ దేవాలయాలకు నిధులు కేటాయించాలని నిర్ణయించిన పాలక మండలి అందులో ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 40 ఆలయాల కోసం నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ శ్రీవాణి ట్రస్ట్లో అవినీతి జరిగిందని గతంలో నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు కానీ, టీటీడీ చైర్మన్ నాయుడు కానీ ఇప్పుడు వాటికి సమాధానాలు చెప్పాలంటున్నారు ప్రతిపక్ష నేతలు.